స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి టక్క లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, ఆయన ఎవరో రపాన్ని పెట్టుకున్నాట. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. నువ్వు ఎందుకు సహిస్తావు? ఏ సినిమా అది? పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు. అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. నువ్వేమన్నావే? ఎవడు అమాయకుడు పాపం తెలియనివాడు ఏదో బోర్డు పెట్టున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? ఇదేలాగా బాగుందా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? నువ్వైతే తొక్కి నారదీయొచ్చు, ఎవడో అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే అది నువ్వు సహించవు. నువ్వేమో కారు మీద ఎక్కి అపోజిషన్ ఉన్నప్పుడు వీరవిహారం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఊళ్ళోంచి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏంటి, ఎక్కడున్నావు అసలు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కదా. అసలు కన్సిస్టెంట్ గా నువ్వు జరుగుతున్నటువంటి విషయాలు నీకు తెలుసా నేను అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో, కాకినాడ జిల్లాలో రైతులు, ధాన్యపు రైతులు డబ్బులు లేక రాక 1000 కోట్లు సుమారుగా రోడ్డు మీద ఎక్కారు. పట్టించుకున్నావా? అది నీకు పట్టదు. నీ స్పెషల్ ఫ్లైట్ దొరికితే చాలు, హైదరాబాద్ వెళ్ళిపోతావు, షూటింగ్ చేసుకుంటావు, వచ్చేస్తావు. ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలియదు నీకు. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే చదువుతావు, అంతేగా. నేను ఒక మాట చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు డబ్బులు పంపిస్తుంటే తీసుకోవట్లా నువ్వు? బ్యాగులు లోకేష్ పంపిస్తుంటే నీ ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా చెప్తాను, కాదని చెప్పమను. గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు నాకు ఫండ్ పంపట్లేదు పార్టీ నడపడానికి, కారు ఆయిల్ కొట్టడానికి కూడా లోకేష్ డబ్బులేగా నీకు. నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. గుండె మీద చేసుకు చెప్పు. ధైర్యంగా చెప్తున్నావు కదా, నీతి నిజాయితీ అని చెప్తున్నావు కదా. అక్కడ నీ బిల్డింగ్ కడుతుంది ఎవరు చెప్పు. నువ్వు కడుతున్నావా? శుభ్రంగా నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నారు. చక్కగా హాయిగా స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నావు, డైలాగ్ రాసిస్తే చదువుతున్నావు తప్ప అసలు నీకు స్పృహ ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదేంటది ఈ సినిమా అండి? అది హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? నేను చూపు లేపేవుగా పైకి. అందరూ థియేటర్లు అందరూ కూడా స్ట్రైక్ చేసేస్తున్నారు నా సినిమా ఆపడం కోసం అన్నావుగా. దాని మీద ఎంక్వైరీ అన్నావుగా. ఏమైంది ఎంక్వైరీ చెప్పు. అసలు నీ సినిమా రిలీజ్ కావట్లేదే, డేటే మార్చేసావే. దీని మీద కోపం వచ్చి నీకు సినిమా ఫీల్డ్లో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి థియేటర్స్ని చెక్ చేసావా? సామాన్యుడికి అందుబాటులో ఉండాలి ధరలు, టికెట్ ధరలు పెరిగిపోతున్నాయి. సంవత్సరానికి గుర్తొచ్చింది, నీ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యే సమయానికి నీకు గుర్తొచ్చింది. వెళ్ళావు, చెకింగ్లు చేశావు. ఏం పట్టుకున్నావు చెప్పు, నాకు తెలియగలుగుతా. బెదిరించావు. ఏం పట్టుకున్నా? ఏమైనా క్యాష్ పట్టుకున్నావా? ఎందుకు మాట్లాడలేదు మళ్ళా? అసలు ఈ వీరమల్లు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది చెప్పు. ఊరికినే ఆవేశంగా ఏదో రాసి ఇచ్చేది చదవటం, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఉంటాం. అక్కడ దాకా ఎందుకండి? నీ శాఖగా. అదేంటది? పనికి ఆహార పథకం. ఇంతవరకు నాకు తెలిసి పనికి ఆహార పథకంలో ఇన్ని రోజులు బాకీ తీర్చుకోకుండా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా? దీని ఒకదాని సమాధానం చెప్పు. నీ శాఖే, లోకేష్ శాఖ ఎవరో కాదు, నీ శాఖే. అసలు నీ శాఖనే నువ్వు పట్టించుకోవట్లేదే, ఏమిటి అన్యాయం? అదేమంటే ఇంకో మాట కూడా అడుగుతా నేను, చెప్పండి మీరు సమాధానం. తప్పు రైటో మీ అన్నగారు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నామంట, అది ఒక పెద్ద తప్పు అనుకుంటే అనుకున్నావు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారుని ఇచ్చాడు, చూశారుగా మీరు.
కొణిదెల నాగబాబు గారిని కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటర్? ఏమైంది? అసలు ఎవడన్నా లెటర్ రాసిస్తాడా? మంత్రివర్గంలోకి తీసుకుంటాను పలానా నాన్నని పలానా వ్యక్తినని ఎవరైనా ముందుగా లెటర్ రాసి ఇస్తారా? లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? సిగ్గుందా? అడిగే దమ్ముందా?